వాళ్ళకి ఎవ్రీ టైం ఒక పించింగ్ లాగా ఉంటుంది అన్నట్టు. ఫ్రేమ్ వాడుతున్నంత సేపు అది పించింగ్ టైప్లో ఉండి నోస్ మార్కింగ్స్ వస్తాయి. మళ్ళీ ఈ ఫ్రేమ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రేమ్ ఉంది, ఇది టాప్లో ఉంది, ఇది అవును. సో ఇక్కడ మీకు అర్థమైంది, మీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ ఉంది క్లియర్. ఇది పెట్టుకున్న వాళ్ళు పిల్లలు ఫ్రేమ్ పెట్టుకుంటే టోటల్ ఫ్రేమ్ అంతా కిందికే ఉంటుంది, పైన తక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఆప్టికల్ సెంటర్ కూడా మిస్ అయిపోయింది. సో ఇక్కడ అన్ని కూడా కొంచెం మనకి ఏదైతే స్పెట్స్ ఉన్నాయో అది 100% పిల్లవాడికి యూజ్ కావట్లేదు అని అర్థం అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫ్రేమ్స్ కోసము సో వాటి యొక్క గ్లాసెస్, తర్వాత వాటి యొక్క లెన్స్ ఏ మెటీరియల్తో తయారవుతుంది అనేది తెలుసుకున్నాం కదా. అయితే ఈరోజు మనము చిన్నపిల్లల్లో ఎలాంటి స్పెట్స్ వాడాలనేది మన సీనియర్ ఆప్టిషియన్ రాహుల్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ మెయిన్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను కిడ్స్ అంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చే పిల్లలు వాళ్ళని అబ్జర్వ్ చేస్తే కిడ్స్ విషయంలో వాళ్ళు ఫ్రేమ్ సెలెక్షన్ దగ్గర పిల్లలు సెలెక్ట్ చేసుకోలేరు. పెద్దవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా అంటే కిడ్స్కి అలాంటి డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్కస్ చేయడానికి ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను. సో ఇక్కడ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా కిడ్స్ ఫ్రేమ్ సెలెక్షన్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఫ్రేమ్ అనేది సెంట్రేషన్ పీపుల్కి మ్యాచ్ అయి ఉండాలి. అంటే రాహుల్ గారు, ఇప్పుడు చిన్నపిల్లల్లో పీపుల్ సెంట్రేషన్ అంటే వాళ్ళు మెజర్మెంట్స్కి వాటికి కోఆపరేట్ చేయరు కదా, అలాంటి సందర్భాల్లో ఎలా చేస్తారు మీరు వాటిని? ఇప్పుడు రవి గారు అడిగిన క్వశ్చన్ చాలా మంచి ఎక్సలెంట్ క్వశ్చన్. ఏంటంటే పిల్లలు మనకి మెజర్మెంట్ అప్పుడు సపోర్ట్ చేయరు కాబట్టి వాళ్ళ ఫ్రేమ్ సెలెక్షన్ అప్పుడే మనం కేర్ఫుల్గా ఉండాలి. అంటే పిల్లలకి తెలియదు కదా, పేరెంట్స్ కొంచెం అవేర్నెస్ పెంచుకోవాలి. అప్పుడు మన పేరెంట్స్ ఏదైతే ఆప్టిషియన్ మీట్ అవుతారో వాళ్ళని అడిగి తెలుసుకొని సెలెక్షన్ చేసుకుంటే చాలా మంచిది. సో దాంట్లో సంబంధించిన కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, ఆ ఫ్రేమ్స్ అవన్నీ కూడా కొన్ని చూపిస్తాను శాంపుల్గా. సో అలా కొంచెం తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, చూపిస్తాను కొన్ని ఫ్రేమ్స్. ఫ్రేమ్స్ విషయంలో సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇట్లా రౌండ్గా ఉండే ఫ్రేమ్స్ తీసుకుంటే టోటల్ ఐ అనేది కవర్ అవుతుంది. మీకు ఇమేజ్లో ఇప్పుడు నేను చూపిస్తుంటాను కదా, దాంట్లో చూడండి, ఆ ఇమేజ్లో ఐ అనేది సెంటర్, ఇక్కడ ఈ సెంటర్లో ఉండేటట్టుగా చూసుకోండి. సో ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది పైన అండ్ కింద ఈక్వల్గా ఈ ఫ్రేమ్ డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టుగా చూసుకోండి. తర్వాత ఇలా హ్యాంగ్లర్ లాంటి ఫ్రేమ్స్ కూడా ఉంటాయి, ఇట్లా మనకి సపోర్ట్ ఇలా ఉంటుంది హ్యాంగ్ టైప్లో, ఇలాంటివి కూడా మీరు ప్రిఫర్ చేయండి. సో ఇది చాలా బాగుంది రాహుల్ గారు. బట్ కాకపోతే ఇది ఫ్రేమ్ అనేది హెడ్ సైజ్ అనేది అందరికీ ఒకలా ఉండదు కదా. మనము ఇదివరకు ప్రీవియస్ వీడియోలో కూడా అనుకున్నాము దీని లెంత్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో బట్ ఇది మనకు సైజ్ దొరుకుతున్నాయి, అవైలబుల్ ఉంటాయా? స్టాండర్డ్ ఒకటే సైజ్ ఉంటుందా? ఇది సైజెస్ కూడా అవైలబుల్గా ఉండే అవకాశం ఉంది, బట్ అందరికీ ఇది సెట్ అవుతుందని చెప్పలేము. ఓకే, కాబట్టి ఇది ఎవరికి ఈక్వల్ కొంత సెట్ అవుతుందో అక్కడ వాళ్ళకి తీసుకోవడానికి ట్రై చేయండి. అందరికీ ఇది కాదు, అన్ని కిడ్స్లో చాలా ఏజ్ వంటి ఉంటాయి కదా, దాంట్లో ఇది ఈ సైజు వస్తే ఇట్లా తీసుకోండి. ఇది లేకుంటే ఇంకా చాలా ఆల్టర్నేట్ ఉన్నాయి, కూడా తీసుకోండి. దీని మోడల్ ఏమంటారు? దీని మోడల్స్ వచ్చేసి ఇవి షెల్ ఫ్రేమ్స్, ఇవి సపోర్టర్స్ అంటాం వీటిని. ఓకే, ఈ సపోర్టర్స్ ఉండేటివి తీసుకోండి. ఇట్లా సపోర్టర్స్ చాలా టైప్స్ ఉంటాయి, ఇవి ఇలా ఉంటాయి, కొన్ని ఇట్లా మాన్యువల్గా పెట్టేటివి ఉంటాయి, కొన్ని రకరకాల హ్యాంగ్ చేసేటివి కూడా ఉంటాయి, అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఇది కింద పడ్డా కూడా ఏం కాదు కదా, గ్లాసెస్ కింద పడ్డా కూడా ఒకవేళ చిన్నపిల్లలు కదా కింద పడేసుకుంటుంటారు గేమ్స్ ఆడేటప్పుడు వాటర్ లో. సో అలాంటి సందర్భంలో దీని నుంచి ఏమైనా ఫేస్ చేయొచ్చా, లేకపోతే ఎలా చేసినా ఏం కాదా, రఫ్ అండ్ టఫ్ గా ఉంటుందా? ఏది కూడా అన్బ్రేకబుల్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్రేకబుల్. దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, ప్రతి ఫ్రేమ్కి ఒక లిమిట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ బ్రేకబుల్, గ్లాస్ కావచ్చు, ఫ్రేమ్ కావచ్చు. సో ఫ్రేమ్ కూడా ఓకే, ఫుల్ ఫ్రేమ్ ఉంది, ఫైబర్ టఫ్గా ఉంది, బాగుంది, అంతా కొంచెం రఫ్గా వాడచ్చు, బట్ దానికి కూడా కొంచెం లిమిట్స్ ఉంటాయి. ఎక్కువ వాటికి పిల్లలకు కూడా మనము ఆప్టిషియన్ ఎట్లయితే మేము చెప్పేటప్పుడు ఏవైతే మీరు అడిగినప్పుడు మేము చెప్తాం, మేము కూడా చెప్తుంటాం మీకు ఎలా దాన్ని
వాడుకోవాలి, ఎలా బోత్ హ్యాండ్స్తో తీయడము, పిల్లలు బోత్ హ్యాండ్స్తో తీయడం, బోత్ హ్యాండ్స్తో పెట్టుకోవడము, ఇలా కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మీరు అవి పిల్లలకు చెప్తే ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం ట్రై చేస్తారు అలా వాడడానికి. అంటే అప్పుడు కొంచెం లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. కరెక్టే రాహుల్ గారు. అయితే చిన్న పిల్లలు సామాన్యంగా ఈవినింగ్ నైట్ పడుకునేటప్పుడు తీయరు గ్లాసెస్. అలాంటి టైంలో నిద్రలో ఏమన్నా గుచ్చుకునే అవకాశం ఉందా? పిల్లలకు పేరెంట్స్ మర్చిపోయారు, సో పిల్లలాగే పెట్టుకొని నిద్రపోయారు. అలాంటి టైంలో ఏమన్నా డిస్కంఫర్ట్ గుచ్చుకోవడం లాంటివి, నిద్రలో ఏమన్నా బ్రేక్ అవ్వడం లాంటివి అవుతుంటాయా? ఉంటాయి. సో ఏదైనా అదే నేను అంటున్నాను. ఇప్పుడు దానికి పిల్లలు ఒకవేళ నిద్రపోయారు, అట్లా ఎమ్మటే పడుకోగానే వితిన్ ఒక షార్ప్ వెపన్ టైప్లో అదేం పిల్లలకి హర్ట్ చెయ్యదు. మోస్ట్లీ మెటీరియల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా ఉంటాయి, స్కిన్కి కూడా టచ్ అయినప్పుడు అవి పిల్లలకి ఎక్కువ హర్ట్ ఏం చెయ్యవు. అంత ఫాస్ట్గా హర్ట్ చేసే ఫ్రేమ్స్ అయితే అవి కిడ్స్ ఫ్రేమ్సే కావు ఒకవేళ చెప్పాలంటే. ఎందుకంటే కిడ్స్ ఫ్రేమ్స్ అన్నీ కూడా సాఫ్ట్ మెటీరియల్ కాంబినేషన్తోనే తయారు చేస్తారు. ఒక ప్రీమియం క్వాలిటీ మ్యానుఫ్యాక్చర్ అయితే మాత్రం అదే ప్రకారంగా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. అట్లా ఫాస్ట్గా అయితే మనకి ఇమ్మీడియట్గా ఎఫెక్ట్తో కాదు. కాకపోతే ఫ్రేమ్ డ్యామేజ్ కావచ్చు, ఒకవేళ ఈ స్ప్రింగ్స్ కానీ ఇది కానీ వైడ్ కావచ్చు, అప్పుడు కంప్లైంట్స్ వస్తాయి. చాలామంది పేరెంట్స్ ముందుకు జారుతుంది, టైట్గా ఉండట్లేదు, మా బాబు పైనుంచి చూస్తున్నారు, కింద నుంచి చూస్తున్నారు, ఇట్లా కంప్లైంట్స్ వస్తాయి. ఈ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఒకవేళ సిలిండ్రికల్ పవర్ ఉందనుకోండి, సిలిండ్రికల్ పవర్ వచ్చేసి ఒక యాక్సిస్లో ఫిట్ అయ్యి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు 2 పవర్స్ ఉంటాయి మనకి, ఒకటి స్పెరికల్, ఒకటి సిలిండ్రికల్. స్పెరికల్ అంటేనేమో మీకు అదే మనం ఇంతకుముందు అనుకున్నదే. సో స్పెరికల్ అనేది ఏంటంటే టోటల్ గ్లాస్ అంతా కూడా ఒకటే పవర్ ఉంటుంది అన్నట్టు స్పెరికల్ అంటే. సో సిలిండ్రికల్ పవర్ అంటే ఏంటంటే ఒక యాక్సిస్లోనే ఆ సిలిండ్రికల్ అనేది ఫిట్టింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఎప్పుడైతే ఆ సిలిండ్రికల్ ఒక యాక్సిస్లో ఉంటుందో సో అప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు పడుకోవడం కానీ అలా మనం చేయకుండా ఉండడం బెటర్, అవి చెప్తే మంచిది. సో ఫ్రేమ్ సెలెక్షన్ అప్పుడు కూడా మీరు అడిగిన పాయింట్ కూడా చాలా మంచి పాయింట్. సో ఇప్పుడు ఏంటంటే సిలిండ్రికల్ పవర్స్ వచ్చినప్పుడు పిల్లలకి కొంచెం మామూలుగా పవర్స్ ఉండే వాటికంటే సిలిండ్రికల్ పవర్స్ ఉన్న వాళ్ళకి కేరింగ్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎలాంటి కేరింగ్ తీసుకోవాల్సి వస్తుంది అంటే మనకి ఈ ఫ్రేమ్ సెలెక్షన్ అప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఫ్లెక్సిబుల్ ఉన్నాయి ఫ్రేమ్స్, ఇలా ఫ్లెక్సిబుల్ ఉన్నవి కూడా ఎక్కువ ఫ్లెక్సిబుల్ ఉండడం కూడా కరెక్ట్ కాదన్నట్టు. పిల్లలకి ఎక్కువ ఫ్లెక్సిబుల్ ఉన్నా కూడా ఏమవుతుందంటే ఈ ఫ్లెక్సిబుల్ పెట్టుకున్నప్పుడు వాటికి ఆ యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. కొంచెం మనకి ఇట్లా కింది ఇట్లా రైట్ కానీ లెఫ్ట్ కానీ ఇట్లా కరువు కానీ ఇట్లా ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో అలాంటివి అనేది ఉండొద్దు. అట్లా కరువు ఉంటే ఏమవుతుంది మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు సిలిండ్రికల్ అనేది ఒక యాక్సిస్లో ఫిట్ అవుతుంది, అప్పుడు రైట్ కానీ లెఫ్ట్ కానీ కిందికి కానీ పైకి కానీ జారడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ విజన్లో కూడా మార్పులు వస్తాయి అన్నట్టు. ఓకే. సో కాబట్టి మనం ఫ్లెక్సిబుల్ కూడా అంతగా సజెస్టబుల్ కాదు. సో స్టాండర్డ్గా లెగ్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది ఫ్రేమ్, ఇట్లా స్టిఫ్గా ఉండాలి, ఫ్రేమ్ స్టిఫ్గా స్ట్రైట్గా ఉండాలి. దీంట్లో కొంచెం ప్రీమియం క్వాలిటీ, కాకపోతే ఇది మంచి సాఫ్ట్గా ఉండేది, ఇట్లా కొంచెం హర్ట్ చేయనివి ఇట్లా తీసుకోవచ్చు. దీంట్లో స్ప్రింగ్ యాక్షన్ కూడా ఉన్నాయి, ఇట్లా స్ప్రింగ్ యాక్షన్ తీసుకుంటే ఇంకా మంచిది మనం ఇట్లా. ఓకే రాహుల్ గారు, అయితే ఇప్పుడు చిన్నపిల్లల్లో తరచు 6 monthsకి ఒకసారి పవర్ చేంజ్ అవుతుంది ఉంటుంది. సో పవర్ చేంజ్ అయినప్పుడు మీకు ఏమవుతుందంటే గ్లాసెస్ ఫ్రేమ్ ఓకే, కానీ లోపల గ్లాసెస్ మార్చుకోవడానికి ఆప్షన్ ఉంటుందా? ఉంటుంది. ఓకే. ఎలా అంటే గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది. అన్నీ అలా కాదు. ఓకే. ఈ ఫ్రేమ్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ ఫ్రేమ్ని యూజ్ చేసుకోవాలి, రీయూజ్ చేయాలి. ఓకే. అంటే ఈ ఫ్రేమ్ కూడా క్యాపబుల్ అయి ఉండాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఫ్రేమ్స్లోనే ఇప్పుడు ఈ ఫ్రేమ్ రీయూజబుల్ చేసుకోవచ్చు. మంచి కంపెనీ ఇది. దీంట్లో లోపల మనకి మెటల్ ఉంది, పైనుంచి షీట్ ఉంది. దీన్ని కొంచెం ఎక్కువ కాలం పెట్టుకోవచ్చు. ఒక లైట్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో లైట్ ఫ్రేమ్స్ బాగా మనకి మూమెంట్ ఉన్నాయి. బట్ ఎంతైతే లైట్ ఉన్నాయో అంతే డెలికేట్ కూడా ఉంటుంది అన్నట్టు అది. ఓకే. సో ఎంతైతే లైట్ ఉన్నాయో అంత డెలికేట్ ఉంటాయి. అవి రీయూజ్ చేసుకోవడానికి కూడా వీలు కుదరదు. ఓకే. రీయూజ్ చేసుకోవడానికి కూడా వీలు కుదరదు అన్నట్టు. సో వాటి మెటీరియల్స్ కొన్ని ఒకవేళ మనం చూస్తే అన్నట్టు ఇవి ఏంటంటే వీటి లోపల మీరు ఇందాక చూసిన ఫ్రేమ్లో ఉంది కదా, ఆ మెటల్ అనేది ఉండదు. జస్ట్ ఇది ఫైబర్, దట్స్ ఇట్. ఓకే. జస్ట్ ఇది ఫైబర్ అంతే. ఇది ఒకవేళ రేపు ఈ పిల్లలకి లైట్ వెయిట్ బాగానే ఉంటుంది. ఈ లైట్ వెయిట్ వాడినంతసేపు బాగానే ఉంటుంది. బట్ ఈ లైట్ వెయిట్ ఫ్రేమ్ టైట్ చేయడానికి కుదరదు, లూజ్ చేయడానికి కూడా కుదరదు.
ఫిక్స్ అన్నట్టు. ఇది లైట్ వెయిట్ ఫ్రేమ్స్ అనేది ఫిక్స్గా మీరు ముందే కన్ఫామ్ అయిపోవాలి. మీరు ఎట్లా అంటే దీన్ని టైట్ చేయడం కానీ, లూజ్ చేయడం కానీ, మళ్ళీ రీయూజ్ చేసుకోవడం కానీ, ఇలాంటి ప్లాన్స్ అనేది మనము పెట్టుకోకుండా ఉంటే మంచిది. సో ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, నేను ఇందాక చూపించిన ఫ్రేమ్, ఈ ఫ్రేమ్స్ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లోపల మెటల్ విత్ ప్యూర్ హై క్వాలిటీ ఫైబర్ షీట్స్ ఉండడం వల్ల వీటిని రీయూజ్ చేసుకున్నా కూడా ఇబ్బంది అనేది ఉండదు అన్నట్టు. సో ఈ మెటీరియల్ కూడా ఏంటంటే ఈ ఫిట్టింగ్ ఎలా జరుగుతుందంటే జనరల్గా వీటిని హీట్ చేస్తారు అన్నట్టు. ఒక టెంపరేచర్లో హీట్ చేసి, ఆ టెంపరేచర్లో హీటింగ్ చేసి అప్పుడు ఆ గ్లాస్ ఏదైతే కట్ చేసి దాంట్లో ఫిట్టింగ్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇది వన్స్ ఒకసారి హీట్ అయింది అనుకోండి ఫిట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం హీట్ చేసేటప్పుడు ఒకవేళ ఈ క్వాలిటీ బాగుంటే అప్పుడు మనం అది రీయూజ్ అవుతుంది. కాలేదు అనుకోండి వదిలేయడం బెటర్ అంటారు ఈ ఫ్రేమ్. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్. ఓకే, అయితే రాహుల్ గారు ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లల్లో మొబైల్ గేమ్స్, టీవీ, ఎక్కువ డిజిటల్ స్క్రీన్ చూస్తుంటారు. సో వాటి కోసం ఏమన్నా మీ దగ్గర సపరేట్ ఫ్రేమ్స్ ఉన్నాయా? గ్లాసెస్ కానీ, ఫ్రేమ్స్ కానీ? ఫ్రేమ్స్ యాజ్ యూజువల్ నేను ఫస్ట్ నుంచి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలు టీవీ చూసి మొబైల్ గేమ్ ఆడేటప్పుడు మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. పేరెంట్స్ ఎవరు చెప్పినా వినట్లే, అలాంటి టైంలో ఇలా పెట్టి చూస్తుంటారు. సో అలాంటి టైంలో ఇలాంటి ఫ్రేమ్స్ సజెస్ట్ చేస్తారా మీరు? ఎస్, కరెక్ట్, గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది, అద్భుతంగా ఉంది. సో ఏంటంటే నేను ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి కూడా ఒకటే విషయం చెప్తున్నాను. ఈ నోస్ బ్రిడ్జ్ సెంటర్ ఆఫ్ ద ఫ్రేమ్ ఉంది. ఈ ఫ్రేమ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రేమ్ ఉంది, ఇది టాప్లో ఉంది ఇది. అవును. సో ఇక్కడ మీకు అర్థమైంది, మీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ ఉంది క్లియర్. ఇది పెట్టుకున్న వాళ్ళు పిల్లలు ఫ్రేమ్ పెట్టుకుంటే టోటల్ ఫ్రేమ్ అంతా కిందికే ఉంటుంది, పైన తక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఆప్టికల్ సెంటర్ కూడా మిస్ అయిపోయింది. సో ఇక్కడ అన్ని కూడా కొంచెం మనకి ఏదైతే స్పెట్స్ ఉన్నాయో అది 100% పిల్లవాడికి యూజ్ కావట్లేదు అని అర్థం అన్నట్టు. సో ఇక్కడ ఈ ఫ్రేమ్ ఉంది, ఈ ఫ్రేమ్ ఇది మిడిల్ ఆఫ్ ద ఫ్రేమ్ ఉంది. అవును, ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయింది ఫ్రేమ్ పైన అండ్ కింద. అప్పుడు పిల్లవాడు పైనుంచి చూసినా హ్యాపీ, టీవీ కింద నుంచి మొబైల్ చూసి ఎంత ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయింది. అయితే ఈ ఫ్రేమ్స్ ఎవరికి చాలా ఇంపార్టెంట్ అంటే సిలిండ్రికల్ పవర్. నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చేది అంటే సిలిండ్రికల్ పవర్, హై పవర్స్ ఉన్న వాళ్ళకి. అయితే మరి ఇవెందుకు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారండి పిల్లలకు, మరి ఇవి కూడా పిల్లల ఫ్రేమ్స్ అని కూడా మీరు అడగొచ్చు. కాకపోతే పవర్స్ తక్కువ ఉండే, ఒకవేళ 0.5 స్పెరికల్ పవర్ ఉందనుకోండి తీసుకోండి హ్యాపీగా. 0.25, 0.5, -1 లోపు ఉంటే స్పెరికల్ పవర్, అది కూడా సిలిండ్రికల్ లేదు, అప్పుడు ఇది హ్యాపీగా తీసుకొని హ్యాపీగా మంచిగా ట్రెండ్గా వాడుకోవచ్చు. సిలిండ్రికల్ పవర్ ఎప్పుడైతే ఉందో, మీరు సిలిండ్రికల్ పవర్ ఉన్నప్పుడు ఫ్లెక్సిబుల్ ఫ్రేమ్స్, ఇట్లా ఫ్లెక్సిబుల్గా ఉండే ఫ్రేమ్స్ ఇలాంటివి, సో అలా ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉన్నాయి అనుకోండి, ఫ్లెక్సిబుల్ వల్ల కూడా ఫ్రేమ్ అప్పుడప్పుడు రైట్ గా లెఫ్ట్ కో అట్లా ఈ స్టేబుల్ గా ఉండదు అన్నట్టు ఫేస్ పైన. ఇవైతే స్టేబుల్ గా ఉంటది, ఈక్వల్ గా టాప్ అండ్ బాటమ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఈ విధంగా ఫ్రేమ్స్ చూసుకోవాలి మనం. సో కలర్ కానీ పెద్దగా ఉండాలి ఇట్లా ఫేస్ పైన, ఇలా కాకుండా ఇవి చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. నేను కొద్ది కాలంలో పిల్లలు చెప్పండి పర్లేదు. ఇప్పుడు రాహుల్ గారు, ఇప్పుడు నోస్ ప్యాడ్స్ ఉంటున్నాయి కదా, మామూలుగా చిన్నపిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. వాళ్ళు క్లాస్ రూమ్ లో, ఇంటికి వచ్చిన కంటిన్యూషన్ ట్యూషన్స్ లో ఇవి వాడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఇక్కడ నోస్ దగ్గర డాట్స్ లా రావచ్చు. సో వెరీ గుడ్ క్వశ్చన్. నోస్ ప్యాడ్స్ లాంటివి ఏమైనా అవైలబుల్ ఉంటాయా దీనికి చేయడానికి ఉంటుందా, లేకపోతే ఇలాగే ఉంటుందా ఫ్రేమ్? పర్ఫెక్ట్. సో ఇది ఎక్సలెంట్ యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఇదంతా కూడా. ఇది ఏంటంటే, సో ఇక్కడ రవి గారు అడిగింది ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ అందరికి ఉపయోగపడేమైంది, జాగ్రత్తగా వినండి. ఇదేంటంటే, ఇప్పుడు నోస్ ప్యాడ్స్ ఉన్నాయనుకోండి పిల్లలకి, కొంతమంది ఉన్నారు చాలామంది, ఇప్పుడు నేను ఎంతోమందిని చూశాను పేరెంట్స్ వాళ్ళంతా కూడా పిల్లవాడికి ఈ కొంచెం ట్రెండీగా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. మేము అంటే వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఫ్రేమ్లెస్ పెట్టుకున్నాను, విత్ నోస్ ప్యాడ్స్ పెట్టుకున్నాను, ఇదే టైప్ ఆఫ్ ఫ్రేము నా బాబుకో మా పాపకో మాకు తెలిసిన పిల్లలకు ఇట్లానే పెట్టుకో బాగుంటుంది, ఇది బాగుంది, అట్లా కొంతమంది ఉంటారు. అందరు అట్లా ఉండరు అనుకోండి, అందరూ విషయం అనట్లేను, కొంతమంది ఎక్కువ శాతం అట్లా ఏం సజెస్ట్ చేయరు, ఇట్లా కూడా ఉంటారేమో అనే విషయం చెప్తున్నా. నోస్ ప్యాడ్ విషయం టాపిక్ వచ్చింది కాబట్టి, నోస్ ప్యాడ్ ఉండే ఫ్రేమ్స్ కానీ మెటల్ ఫ్రేమ్స్ కానీ పిల్లలకు సజెస్టబుల్ కాదు.
ఓన్లీ షెల్ ఫ్రేమ్స్ ఇలా, అంటే షెల్ అంటే ఫైబర్, ఈ షెల్ ఫ్రేమ్స్ ఫైబర్ కంటే కొంచెం ప్రీమియం ఉంటుంది షెల్ అనేది. దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి, ఇంజెక్టెడ్ మోడల్, హ్యాండ్ మేడ్, రకరకాల మంచి ప్రీమియం క్వాలిటీస్ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే నోస్ మార్క్స్ పడకుండా, మీకు సైడ్ కొంచెం స్కిన్ ఫ్రెండ్లీ అన్నట్టు, స్కిన్కి ఎక్కువ ఎలర్జీ లాగా కాకుండా కొంచెం స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నట్టు. దాంట్లో చాలా లాట్ ఆఫ్ ఫ్రేమ్స్, కిడ్స్ సంబంధించిన బ్రాండ్స్ చాలా ఉన్నాయి. సో వీటిలో ఈ నోస్ ప్యాడ్ పెట్టడం వల్ల నోస్ మార్కింగ్స్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. అవి నోస్ ప్యాడ్ ఎవ్రీ టైం మనము రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే వాటికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ నోస్ ప్యాడ్ ఒక వైట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ నోస్ ప్యాడ్ ఒకవేళ దాంట్లో కూడా మళ్ళీ నార్మల్ క్వాలిటీ తీసుకుంటే రబ్బర్ ప్యాడ్స్ ఉంటాయి, దాంట్లో కూడా ప్రీమియం క్వాలిటీ తీసుకుంటే సిలికాన్ ప్యాడ్స్ ఉంటాయి. సిలికాన్ ప్యాడ్స్ ఉంటే పర్లేదు, రబ్బర్ ప్యాడ్స్ సిలికాన్ ప్యాడ్స్ కి డిఫరెన్సియేషన్ పేరెంట్స్ కి తెలియదు కాబట్టి మరి అవన్నీ ఎందుకు. సో కాబట్టి ఏంటంటే షెల్ ఫ్రేమ్స్ ఇవ్వండి పిల్లలకి, షెల్ ఫ్రేమ్స్ ఇవ్వండి. ఆ షెల్ ఫ్రేమ్స్ వల్ల వాళ్ళకి నోస్ పైన కూడా మీకు తలనొప్పి ఉండదు. ఇక మీకు హ్యాపీగా మీ పిల్లవాడికి ఏదైతే ఉందో అది పెట్టేసేయండి, హ్యాపీగా అతనికి కూడా ఎక్కువ స్ట్రెస్ ఉండదు, హ్యాపీగా వాడుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ విషయం, నోస్ ప్యాడ్ లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నోజల్ బ్రిడ్జ్ ఇంతకుముందు డీ సైజ్ అని చెప్పాను మీకు. డీ సైజ్ అంటే ఈ నోస్ బ్రిడ్జ్ సైజ్, ప్రీవియస్ వీడియోలో నోస్ బ్రిడ్జ్ సైజ్ ఉంది కదా, అది పిల్లవాడు నోస్ ఒకవేళ పెద్దగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చూసుకోండి. ఒకవేళ చిన్న సైజు ఉందనుకోండి, చిన్నది తీసుకోండి సైజు, పెద్ద సైజు ఉంది నోస్, చిన్న సైజు తీసుకున్నారు అనుకోండి, అక్కడ కూడా నోస్ మార్కింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నోస్ మార్కింగ్స్ అనేది ఒక నోస్ ప్యాడ్స్ వల్లనే కాదు, షెల్ ఫ్రేమ్స్లో ఒకవేళ అతను ఎవరైతే ఉన్నదో వాళ్ళ నోస్ పెద్దగా ఉంది, మీరు చిన్న బ్రిడ్జ్ సైజ్ ఉన్న ఫ్రేమ్ తీసుకున్నారు, అప్పుడు వాళ్ళకి ఎవ్రీ టైం ఒక పించింగ్ లాగా ఉంటుంది అన్నట్టు. ఫ్రేమ్ వాడుతున్నంత సేపు అది పించింగ్ టైప్లో ఉండి నోస్ మార్కింగ్స్ వస్తాయి. మళ్ళీ ప్రీవియస్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం, పెద్ద తల ఉంది, చిన్న ఫ్రేమ్ తీసుకున్నారు, ఇక్కడ ఇట్లా ఉంది పెట్టుకున్న టైట్ అయిపోయింది, ఈ ప్రెషర్ అంతా ఇక్కడ పడుతుంది, పడి నోస్ మార్కింగ్స్ వచ్చేస్తున్నట్టు. సో ఇట్లా నోస్ మ్యాడ్ విషయంలో చాలా కేర్ఫుల్ ఉండాలి పిల్లలు. మీరు టైం తీసుకోండి. కొంతమంది పేరెంట్స్ని అబ్జర్వ్ చేశాను ఏంటంటే, సాఫ్ట్వేర్స్ కావచ్చు ఇంకా కావచ్చు, వాళ్ళకున్న అవైలబుల్ టైంలోనే వచ్చి ఏదో సెట్ చేసేసి ఏదో తీసేసుకున్నాం అయిపోతుంది అన్న అట్లా ఉండొద్దు పిల్లలు. కాబట్టి మన వన్స్ మీరు కొనిస్తే వాళ్ళు ఎప్పుడు పెట్టుకోవాలి. అవును. సో వాళ్ళకి ఏది మంచి ఏది అనేది తెలియదు. కాబట్టి మీరు టైం తీసుకోండి, ఇవాళ వెళ్ళండి ఒక షాప్ లో చూడండి, ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎవరైనా వచ్చారు, నా దగ్గర ఆ ఫ్రేమ్ లేదనుకోండి, నేను హ్యాపీగా చెప్తాను, మీరు ఫ్రేము నేను చెప్పినట్టుగా ఈ పారామీటర్స్ లో తీసుకోండి, ఇక్కడ కాకపోయినా ఇంకెక్కడైనా తీసుకోండి, 4 చోట్ల తిరగండి, ఫ్రేమ్ తీసుకురండి, దాంట్లో గ్లాసెస్ నేను పర్ఫెక్ట్గా నేను వేసిస్తా అని చెప్తాను అన్నట్టు. సో ఇక్కడ మనము పిల్లలకి ఇవాళ కాలంలో చాలా మందికి స్పెట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాళ్ళకి కొద్దో గొప్ప మనము హెల్ప్ చేసేటట్టు ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి ఏం తెలియదు. సో పెద్దవాళ్ళకంటే అన్ని విషయాలు తెలుసు. సో చిన్న పిల్లలకు కాబట్టి వాళ్ళకి మనం పర్ఫెక్ట్ ఫ్రేమ్ ఇవ్వడం వల్ల మనము వాళ్ళకి చాలా రకంగా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు. సో అలా. థ్యాంక్ యూ రాహుల్ గారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఫస్ట్ 4 years 5 years అలా వచ్చాక సైట్ అనేది స్టార్ట్ అవుతుంది. 6 years 7 yearsకు వాళ్ళు ఫ్రేమ్స్ గ్లాసెస్ సజెస్ట్ చేస్తారు డాక్టర్. సో ఫస్ట్ గ్లాసెస్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఫ్రేమ్ మీరు సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ టైం వాడుతున్నాడు పిల్లోడు, సో ఆ పిల్లోడికి ఫస్ట్ టైం ఫ్రేమ్, అతనికి అలవాట్లేదు, పెట్టుకోగానే చికాకు ఉంటుంది, అసలు ఏంటో తగిలించుకున్నట్టు ఉంటుంది ఫీల్. సో అలాంటి వాళ్ళకు లైట్ ఫ్రేమ్ సజెస్ట్ చేస్తారా, లేదా మంచి మెటల్ ఉన్నది సజెస్ట్ చేస్తారా? ఓకే, సో అది చెప్పగలుగుతారా కొంచెం? వెరీ గుడ్, చెప్తాను. ఒకటే తంబురు స్టార్టింగ్ మధ్యలోన ఆల్రెడీ వాడుతున్న స్పెట్స్ వాడుతున్న వాళ్ళకి ఇంకొక ఫ్రేము, స్టార్టింగ్ వాళ్ళకి ఒక ఫ్రేము, ఒక 3-4 ఫ్రేమ్లు అయిపోయినాయి, 5th టైము ఇప్పుడు ఒక ఫ్రేము, ఇట్లా కాదు. స్టార్టింగ్ అయినా మీడియం అయినా మీకు ఫైనల్గా అయినా కానీ ఒకటే తంబురులు నోస్ బ్రిడ్జ్ అనేది చూసుకోవాలి. ఇవన్నీ కూడా సేమ్ అనేది, ఈ ఫార్ములా అనేది సేమ్ అందరికీ వర్తిస్తుంది. ఓకే, స్టార్టింగ్ వాళ్ళకి ఏదో ఒక ఫ్రేమ్ ఇచ్చేసి తక్కువలో ఇప్పుడు డాక్టర్ గారు ఒక 6 నెలలు వాడమన్నారు, 3 నెలలు వాడమన్నారు, ఏదో మామూలు ఇచ్చేయండి ఫ్రేము, మామూలు లెసెస్ ఇచ్చేసేయండి, ఏదో అట్లా మా బాబు ఉంచుకోడండి, ఏదో అట్లా కాదు. తీసుకున్నది పర్ఫెక్ట్గా తీసుకోండి. పర్ఫెక్ట్గా తీసుకున్నప్పుడే పని చేస్తుంది. డాక్టర్ ఇచ్చారు, డాక్టర్ తరపున ఆయన చేయాల్సిన న్యాయము పిల్లలకి ఏదైతే చేసిండో, పవర్ ఇచ్చాడు, ఐ డ్రాప్స్ వేసాడు, ఈ పవర్ వచ్చింది, పలానా పవర్ వాడండి అని సజెస్ట్ చేసినప్పుడు మిగతా డ్యూటీ ఎవరి దగ్గర ఉంటుంది? పేరెంట్స్ దగ్గర. సో మేము మాలాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఇట్లా మంచి గుడ్ సజెషన్స్ ఏమైనా ఉన్నప్పుడు
ఇవి పాటియడానికి ట్రై చేయండి. ఇవి చేస్తే ఏంటంటే సార్ మన డాక్టర్ గారు ఇచ్చిన పవరు అండ్ ఈ ఫ్రేమ్ స్పెట్స్ పారామీటర్స్ ఇవన్నీ కాంబినేషన్ అయినప్పుడే అది గుడ్ రిజల్ట్ వచ్చి పిల్లవాడికి ఏంటంటే కంఫర్టబుల్ ఉండగలుగుతాడు. ప్లస్ ఫ్యూచర్లో కూడా ఆయన పవర్ కొంచెం స్టేబుల్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. స్టేబుల్ అంటే పిల్లవాడికి ఏజ్ని బట్టి మార్పు వస్తూ ఉంటుంది. సో అది మనం చెప్పలేము. ఈ మధ్య కాలంలో వచ్చాయి కొన్ని లెన్సెస్, వాటి గురించి ఫ్యూచర్ వీడియోస్లో మనం చెప్పుకుందాము. ఏవైతే పవర్ స్టేబుల్ ఉండడం, పవర్ అనేది ఎక్కువ పెరగకుండా కొంచెం స్టేబుల్ ఉండే లెన్సెస్ బ్రాండ్స్ కూడా రిలీజ్ అయినాయి. అవి కూడా సక్సెస్ రేట్ కూడా కొన్ని బ్రాండ్స్లో ఎక్కువ ఉన్నాయి. వాటి గురించి కూడా ఫ్యూచర్లో మనం చెప్పుకుందాం. చివరిగా చిన్న క్వశ్చన్ రాహుల్ గారు, అయితే ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు, ఇందాక కూడా క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, మొబైల్స్ టీవీస్ చూస్తూ ఉంటారు కదా. అయితే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా ఏదో అల్ట్రా ఎవరు లేకపోతే ఏదో సమ్ లేజర్ గ్లాసెస్ అని వాడుతుంటారు. అలా పిల్లల్లో ఏమైనా వచ్చాయా? మొబైల్స్ ఇవి చూసేటప్పుడు సపరేట్ గా పెట్టుకోవడానికి అలాంటి లెన్స్ కోటింగ్స్ ఏమైనా వచ్చాయా? వచ్చాయి. ఓకే, దానికోసం చెప్తారు. పిల్లలకే చాలా వచ్చాయి చెప్పాలంటే. ఓకే, పెద్దవాళ్ళకంటే పెద్దవాళ్ళకి వేరు పిల్లలకి వేరు అని కాదు. చెప్పాలంటే పెద్దవాళ్ళు ఒకవేళ తీసుకున్నా తీసుకోకపోయినా పిల్లవాడికి మాత్రం ఇప్పియండి, పర్చేస్ చేపియండి, ఇన్వెస్ట్ చేసి ఆ బెటర్ గ్లాసెస్ ఏవైతే బ్లూ కట్ అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో బ్లూ లెన్సెస్ అని చెప్పి బ్లూ లైట్ బ్లాకింగ్ అని, బ్లూ బ్లాక్ అని, బ్లూ రేస్ బ్లాకింగ్ అని డిఫరెంట్ నేమ్స్. అవి డిఫరెంట్ కంపెనీస్ పేర్లను బట్టి వాళ్ళు రకరకాలుగా అది యూజ్ చేస్తున్నారు. ఓకే, సో దాంట్లో ఏంటంటే పిల్లవాడికి ఈ బ్లూ రేస్ వల్ల మెయిన్ రెటీనా లోపల మన ఏదైతే ఉంటుందో రెటీనా ఐ లోపల రెటీనా అనేది, దాంట్లో బ్లూ రేస్ లో హార్మ్ఫుల్ బ్లూ రేస్ ఉంటాయి, ఎసెన్షియల్ బ్లూ రేస్ ఉంటాయి. బ్లూ లైట్ అంటేనే అదొక డేంజరస్ బ్లూ అనేది కాదు. ప్రీవియస్ వీడియోలో కూడా మీరు అన్నట్టు సో మంచి బ్రాండ్ లెన్స్ తీసుకున్నట్లయితే మన విజన్ కి ఏదైతే బ్లూ లైట్ అవసరమో దాన్ని పంపించి మిగతా బ్లూ లైట్ అంతా ఆ లెన్స్ ఆపేస్తుంది. కరెక్ట్, అది కూడా ప్రీమియం లెన్స్ లోనే. అంటే ప్రీమియం లెన్స్ కాదు, లో రేంజ్ కూడా ఉన్నాయి. ఓకే, లో రేంజ్ లేవని కాదు, లో రేంజ్ లో కూడా ఉన్నాయి. పాపం ఇప్పుడు నాకు అదే కొంచెం మనసులో చాలా రకాల మార్కెట్ లో ఏదైతే వచ్చిందో టెక్నాలజీ దాన్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు బిజినెస్ విషయంలో. సో అది అక్కడ ఇప్పుడు పేరెంట్స్ కూడా పాపం వాళ్ళకి కూడా తెలియదు కదా ఏది కరెక్ట్ ఏది నిజం అనేది. సో ఎక్కడైనా బ్లూ లైట్ అంతా ఒకటే, బ్లూ బ్లాకింగ్ అనేది అంతా ఒకటే, అన్ని ఒకటే అన్న ఫీలింగ్ లో వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా దాంట్లో మంచి కంపెనీస్, సర్టిఫైడ్ కంపెనీస్, ISO స్టాండర్డ్స్ ఏవైతే మెయింటైన్ చేస్తారో సో అవి తీసుకుంటే వాటి యొక్క రిజల్ట్ ఉంటుంది. దాని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే పిల్లవాడికి ఐ లోపల ఉండే రెటీనా సేఫ్ ఉండడం, ఫ్యూచర్ లో ఆయనకి ఇంకా వేరే అదర్ ప్రాబ్లమ్స్ రాకుండా. అది కూడా ఏంటంటే పిల్లలు మొబైల్ కానీ కంప్యూటర్స్ కానీ ఎక్కువ ఆపరేటింగ్ చేస్తున్నారు అని అంటే, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మొబైల్ వచ్చేసి పేరెంట్సే ఏదో ఒక వర్క్ చేసుకోవాలి ఇంట్లో, ఆయన కొంచెం అందరిలో ఉంటుంది. రాహుల్ గారు, థ్యాంక్స్ రాహుల్ గారు. చిన్న పిల్లల కోసం మీరు థ్యాంక్ యూ సో మచ్ మా వ్యూవర్స్ అందరికి. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ రోజు చిన్నపిల్లల గ్లాసెస్ ఎలాంటివి వాడాలి, సో వాటి యొక్క ఫ్రేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది. సో మీకు ఇంకా ఏమన్నా ఈ చిన్నపిల్లల్లో డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే సో మేము ఇలాంటివి ఎంకరేజ్ చేసిన మా వీడియోను అందరికీ సో బాగుంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.